చెప్పండి సార్. కొడిగాండ్లపల్లె గ్రామంలో జ్వరాలు ఎక్కువవుతున్నాయి అని మాకు రిమ్స్ వైద్యులకి మన డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానిలో భాగంగా ఈరోజు మేము కొడిగాండ్లపల్లె విలేజ్ని సందర్శించడం జరిగింది. సో జ్వరాలు ఉన్న పేషెంట్స్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. అలాగే ఊర్లో ఉన్న పరిసరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. సో ఎక్కడ చూసినా కూడా నీరు నిల్వ ఉంది. ముఖ్యంగా ఈ ఊరి యొక్క సమస్య ఏమంటే మనకు గడ్డికోట బ్యాక్ వాటరు ఇక్కడ నిలబడుతుంది. సో అది దోమలు వృద్ధి చెందడానికి ప్రధాన కారణం. అది కూడా ఈ వాటర్ని మనము కంట్రోల్ చేయగలిగితే సో ఈ ఊరికి ఒక శాశ్వత పరిష్కారము చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది నీళ్లు ఉండడం మూలంగా దోమలు విపరీతంగా వృద్ధి చెంది ఈ డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలకి కారణమవుతుంది. ఇది పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక పరిష్కారము చూపడం జరుగుతుంది. ఓకే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు డాక్టర్ సురేష్ రెడ్డి, సామాజిక వైద్య విభాగం నుంచి వచ్చిన రిమ్స్ వైద్య కళాశాల. ఓకే, థ్యాంక్ యూ సార్.